న్యూస్. సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ పై తెలంగాణ గాన కోకిల యాదవుల ముద్దుబిడ్డ బెల్లి లలిత యాదవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గురువారం మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో సూపరింటెండెంట్ నరసింహారెడ్డికి నేరేడుమెట్ యాదవ సంఘం ఆధ్వర్యంలో పూలపల్లి సుందరి యాదవ్ నాయకత్వంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మలిదశ తెలంగాణ పోరాటంలో స్వరాష్ట్రం కోసం, సఫారీ పాలన కోసం, అణగారిన కులాల హక్కుల కోసం, గొల్ల కురుమల ఆత్మగౌరవం కోసం ప్రాణాన్ని తునప్రాయంగా ఇచ్చిన పోరాట యోధురాలు బెల్లి లలిత అని పూలపల్లి సుందర యాదవ్ గుర్తు చేశారు. అనేక పోరాటాల్లో పాలుపంచుకున్న బెల్లి లలిత యాదవ్ను అగ్రకుల దురాంకారులు భువనగిరి గడ్డమీద 17 ముక్కలు నరికి చంపారు. ఆమె పోరాట చరిత్రను యాదవ జాతి, తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా ఉండాలని సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ పై విగ్రహం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రేపటి తరాల కోసం చరిత్రలో యాదవుల ముద్దుబిడ్డగా నిలుస్తుందని నిలువాలని సుందర్ యాదవ్ ఆకాంక్షించారు. మినీ ట్యాంక్ బండ్ పై బెల్లి లలిత యాదవ్ విగ్రహానికి ఎవరు అడ్డుపడ్డా నేరడమెట్టు యాదవ సంఘం అఖిల భారత యాదవ మహాసభ ఊరుకోదని సుందర్ యాదవ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కసరబోయిన సతీష్ యాదవ్, పొన్నగంటి హరికృష్ణ యాదవ్, ప్రవీణ్ యాదవ్, పంజా శ్రీకాంత్ యాదవ్, గుండెబోయిన ఉపేందర్ యాదవ్, పర్ష శ్రీనివాస్ యాదవ్, మారబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలిత యాదవ్ గారి విగ్రహం మినీ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ ఉప కమిషనర్ గారు అందుబాటులో లేనందున వాళ్ళ మున్సిపల్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. మన యాదవుల గురించి అభ్యున్నతి కొరకు పోరాడింది. బీసీల చైతన్యవంతం గురించి పోరాడింది. ఆమె ఆఖరికి ఆమెని నరాధకుడైన నయం చేతిలో పశువులు బాసింది. ఆమె బెల్లి లలిత యాదవ్ మలిదశ ఉద్యమకారిణి, తెలంగాణ గానకోకిల, ప్రత్యేక తెలంగాణ గురించి పోరాడి చనిపోయినది. కాబట్టి ఆమె విగ్రహం మినీ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోరడం జరిగింది. నేరేడుమెట్ యాదవ్ సంఘం తరఫున మున్సిపల్ అధికారులని కోరడం జరిగింది. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.